ఇవాళ అయితే నేను మా దేవంశ్ గారు ఏడుకొండ స్వామి గుడికి వచ్చాము. ఎందుకంటే నేను సప్త శనివారాల వ్రతం చేసినాను కదా, ఇవాళ వచ్చేసి 7వ వారం కంప్లీట్ అయిపోయింది ఇవాల్టితో. అందుకే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో దర్శనం తీసుకొని వద్దాం అనిపించింది. ఇన్ని వారాలు కుదరలేదు, ఎందుకంటే బాబు ఉంటాడు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వస్తారు, తీసుకుని వెళ్ళే వాళ్ళు లేక నడుస్తూ ఇంత దూరం రాలేక అసలు రాలేదు. ఇవాళ అయితే ఎలాగైనా వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్ వారం కదా, నెక్స్ట్ వారం ఇంకొంచెం బాగా చేసుకోవాలనుకుంటున్నాను. కుదిరిద్దో లేదో. ఇవాళ అయితే ఇంకా ఖాళీగానే ఉన్నాను, పూజ కూడా తొందరగానే అయిపోయింది. అందుకే ఇంకా వెళ్ళి దర్శనం తీసుకొని వద్దామని వెళ్ళి, మాకు ఇక్కడ చిట్టినగర్లో ఏడుకొండ స్వామి గుడి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వెళ్ళిన టైం మరి ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. సాయంత్రం ఇప్పుడు ఖాళీగా ఉంటుందంట. దర్శనం అయితే నాకు ఇలా వెళ్ళగానే ఇలానే అమ్మవారి గుడి కూడా ఉంది, ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది చిన్నది, ఆ గుడిలోనే. ఇంకా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకొని అలా కూర్చున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి ఒకటి ఖాళీగా ఉండడం, ఎవ్వరు లేకపోవడం, దర్శనమై అలా కూర్చుంటే హాయిగా అనిపించింది. కొంచెం సేపు నాకు ఇన్ని వారాలు ఎందుకు రాలేదా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వారం నుండి ఒకవేళ ఇలా చేసుకోబోయినా, నార్మల్గా చేసుకున్న, వెళ్ళాలి కుదిరించుకొని బాబుగాని పట్టుకొని అయినా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. అంత ప్రశాంతంగా అనిపించింది. నాకైతే మా మరిదే దింపాడు, మా హస్బెండ్ అయితే పాపం ఇంకా రాలేదు. ఆయన మళ్ళీ తీసుకెళ్తా అంటే ఇంకా అతనితోనే మళ్ళీ ఇంటికి వచ్చేసి రాగానే ఇంకా టిఫిన్ వేసుకున్నా. నేనైతే ఫాస్టింగ్ ఎలా చేస్తానంటే 12 వరకే ఫాస్టింగ్ ఉంటాను. 12 దాటిన తర్వాత అప్పుడు తింటాను అన్నం, అది ఏదైనా కానీ. అది కూడా ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు అన్నం తింటాను. నైట్ అయితే టిఫిన్, ఇంకా బయట ఫుడ్ అసలు ఏది తీసుకోను. జంక్ ఫుడ్ అయితే అస్సలు తిన్నాను. శనివారం రోజున టిఫిన్ ఒకటే తింటాను. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి అన్నం ఒకటే తిని ఉన్నాను కదా, అయినా టేస్టీగా ఉందిలే, వండింది నేను కదా. మరి ఈ వారం ఇలా జరిగింది, మరి నెక్స్ట్ వారం ఎలా జరుగుతుందో ఏంటో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, మళ్ళీ కలుద్దాం.